ఇండియా పాకిస్తాన్ దేశాలతో పాటు యావత్ ప్రపంచ క్రికెట్ ప్రియులు ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్న మ్యాచ్లో దయాది పాకిస్తాన్పై టీమిండియా ఘన విజయం సాధించింది. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా దుబాయ్ వేదికగా జరిగిన గ్రూప్ మ్యాచ్లో బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ అనే విభాగాల్లో అద్భుతంగా రాణించిన భారత్ చిరకాల ప్రత్యర్థిని 6 వికెట్ల తేడాతో మట్టి కనిపించింది. ఇక ఈ విజయానికి సంబంధించి మరింత సమాచారం స్పోర్ట్స్ అనలిస్ట్ వేణుగారు మనతోటి మాట్లాడడానికి ఫోన్ లైన్ అందుబాటులో ఉన్నారు. వేణుగారు నమస్కారం అండి. నమస్కారం అండి, అందరికీ నమస్కారం అండి. వేణుగారు, ఈ విజయంపై మీరేం చెప్తారు? చెప్పడానికి ఏముందండి, యాజ్ ఎక్స్పెక్టెడ్ ఈజీ విక్టరీ. నేను ఈజీ విక్టరీ అవుతుంది అనుకోలేదండి, ఎందుకంటే పాకిస్తాన్ మన టీంతో పర్టికులర్ గా బాగా ఆడుతుంది, కానీ చాలా డిసప్పాయింటింగ్ పర్ఫార్మెన్స్ ఫ్రమ్ పాకిస్తాన్. అండ్ మన ఛాంపియన్స్ అండ్ విరాట్ కోహ్లీ వన్స్ అగైన్ మాట్లాడడానికి ఏం లేదు, జస్ట్ ఎంజాయ్ ది పర్ఫార్మెన్స్, ద బ్యూటీ ఆఫ్ ద పర్ఫార్మెన్స్. అంటే నవజోత్ సిద్ధు అన్నట్టు ఆ సెంచరీ ఒకటే కాదు, ఆయన చేసే రన్స్ ఒకటే కాదండి, చేసే విధానం. ఈజ్ సచ్ అ రోల్ మోడల్ ఫర్ ఎవ్రీవన్ హూ వాచెస్, హూ ప్లేస్ క్రికెట్. అయితే వేణుగారు, ఈ మ్యాచ్ తో రన్ మెషిన్ కోహ్లీ ఫామ్ లోకి వచ్చాడు అనుకోవచ్చా వేణుగారు? ఇంకా నేను పర్సనల్ గా ఐ విల్ నాట్ థింక్ లైక్ దట్ అండి, ఎందుకంటే ఆయన ఒకసారి సెంచరీ స్కోర్ చేస్తున్నాడు, మధ్యలో గ్యాప్ వస్తుంది. మన టెక్నికల్ ఫ్లాస్ అయితే ఉన్నాయి, వీళ్ళ దగ్గర ఒకటే స్పిన్నర్ ఉన్నాడు కాబట్టి, ఆ స్పిన్నర్ విరాట్ కోహ్లీకి ఎక్కువ బౌలింగ్ చేయలేదు కాబట్టి ఇప్పుడు చూడండి రాషిద్ తో స్ట్రగుల్ అవుతున్నాడు. సో ఏంటంటే ఐ విల్ నాట్ థింక్ దట్ కంప్లీట్ గా ఫామ్ లోకి వచ్చాడు నేను అనుకోవట్లేదు నేను. బట్ వాట్ అ ఫ్యాంటాస్టిక్ పర్ఫార్మెన్స్ అండి, ట్రూ ఛాంపియన్. చేజ్ లో ఆయన యావరేజ్ ఏంటంటే 87 89 ఉందండి ఆయన యావరేజ్. గ్రేట్, ది గ్రేటెస్ట్ ఓడిఐ ప్లేయర్ ఆఫ్ ఆల్ టైమ్, నో క్వశ్చన్ అబౌట్ దాట్. బట్ ఫామ్ లోకి వచ్చాడని అని అనుకోవడానికి లేదు, నా దృష్టిలో అబౌట్ 60-70% ఫామ్ లోకి వచ్చినట్టే. అయితే వేణుగారు, 14,000 పరుగుల మార్క్ అందుకునేందుకు సచిన్ కు 350 ఇన్నింగ్స్ లో ఆడగా కోహ్లీ కేవలం 287 ఇన్నింగ్స్ లోనే ఈ ఘనత నమోదు చేశాడు. వేణుగారు, ఏమంటే మనం గుర్తు పెట్టుకోవాలి ఏంటంటే, సచిన్ ఆయన ఫస్ట్ సెంచరీ ఐ థింక్ 86 మ్యాచెస్ తర్వాత చేశాడు. మీరు ఆ విధంగా కంపేర్ చేసుకుంటే ఐ థింక్ ఇట్ ఇస్ నాట్ అ రైట్ కంపారిజన్. అంటే సచిన్ ఈజ్ అ గ్రేట్ ఇన్ హిజ్ ఓన్ రైట్, విరాట్ కోహ్లీ ఈజ్ అ గ్రేట్ ఇన్ హిజ్ ఓన్ రైట్. అయితే ఓడిఐస్ లో, చేజ్ లో దేర్ ఇస్ నోబడీ బెటర్ దెన్ విరాట్ కోహ్లీ, నో క్వశ్చన్ అబౌట్ దాట్. అయితే ఈ ఛాంపియన్షిప్ లో భారత ఆటతీరు ఎలా ఉండబోతుంది అంటారు వేణుగారు? కాదండి, దే లుక్ లైక్ ఛాంపియన్స్. ఒకటే ఏంటంటే ఫైనల్ కి వచ్చిన తర్వాత ఏం చేస్తారంటే ఒకటే మనకు టెన్షన్, కానీ ఫైనల్ వరకు వచ్చేస్తారు. ఈ ఫామ్ లో దే లుక్ వెరీ వెరీ కాంపిటెంట్ సైడ్ అండి. ఇండియన్ ఛాలెంజ్ చేసే సైడ్ డెఫినెట్ గా ఈ టోర్నమెంట్ లో అయితే సౌత్ ఆఫ్రికా అవ్వాలి, కొద్దిగా ఆస్ట్రేలియా అయితే అవ్వాలి, కానీ ఇండియన్ ఛాలెంజ్ చేసే సైడ్ నిజంగా ఈ వరల్డ్ కప్ లో లేదు. ఎందుకంటే టాప్ క్లాస్ స్పిన్నర్స్ ఉన్నారు మన దగ్గర, వేరే వాళ్ళ దగ్గర ఇంత మంచి స్పిన్నర్స్ ఇంతమంది లేరు. అయితే వేణుగారు, జరగబోయే మ్యాచ్ లో భారత్ ఎలా ఆడాల్సి ఉంటుందంటారు? కొద్దిగా కేర్ఫుల్ గా ఆడితే చాలంటే, న్యూజిలాండ్ తో మ్యాచ్ ఓడిపోయినా నష్టం ఏం లేదు, కానీ ఎక్కువ మార్జిన్ తో ఓడిపోతే ఈజీగా యూ విల్ గెట్ టు ది సెమీఫైనల్. మనకు అది ప్రాబ్లం కాకూడదు. సెమీఫైనల్ లో ఎవరితో ఆడతారన్నది ఇట్ బికమ్స్ వెరీ ఇంపార్టెంట్. లుక్స్ లైక్ మన గ్రూప్ టాప్ చేస్తే కనుక అటువైపు నుంచి ఇంగ్లాండ్ ఆర్ సౌత్ ఆఫ్రికా ఐ థింక్ విల్ బి ది సెకండ్ సైడ్ ఇన్ ది ఇప్పుడు ఆస్ట్రేలియా పర్ఫార్మెన్స్ బట్టి ది సెకండ్ సైడ్ ఇన్ ది గ్రూప్ అని నాకు అనిపిస్తుంది. సో ఇండియా మే ప్లే ఐదర్ సౌత్ ఆఫ్రికా ఆర్ ఇంగ్లాండ్. ఇద్దరితో మనకి యాక్చువల్లీ ఎక్కువ రిస్క్ ఇంగ్లాండ్ తోనే ఉంది, బికాజ్ ఇంగ్లాండ్ మనకి అలవాటు పడ్డారు. బట్ ఏంటంటే దాని గురించి మనం వరీ కావాల్సిన అవసరం లేదు. ఈ టీం డెఫినెట్ గా సెమీఫైనల్ కి చేరుతుంది, సెమీఫైనల్ నుంచి ఫైనల్ కూడా చేరుతుంది. ఫైనల్లో ఏం చేస్తుందని తను ఎదురు చూడాలి, కానీ దిస్ లుక్స్ ఎ ఛాంపియన్ సైడ్ అండి. అయితే వేణుగారు, నెక్స్ట్ జరగబోయే న్యూజిలాండ్ మ్యాచ్ ఎలా ఉండబోతుంది అంటారు వేణుగారు? న్యూజిలాండ్ మ్యాచ్ అంటే వాళ్ళ ఫీల్డింగ్ మనం ఆల్రెడీ ఇంతకు ముందు చూసాం. వాళ్ళు వచ్చిన టెస్ట్ సిరీస్ లో వాళ్ళు ఆడిన తీరు, వాళ్ళ ఫీల్డింగ్ అండి. ఫీల్డింగ్ బాగా చేయకపోతే వాళ్ళు పాకిస్తాన్ ఓడిపోయింది, ఈజీగా ఓడిపోయింది డెఫినెట్ గా వాళ్ళ ఫీల్డింగ్ సరిగ్గా లేకపోవటం వల్ల. సో అండ్ పాకిస్తాన్ తో ఒక పెద్ద ప్రాబ్లం ఉందండి, రన్ బిట్వీన్ ది వికెట్స్ ఏళ్ల నుంచి లేదండి. వాళ్ళు దే డోంట్ టేక్ రన్, సింగిల్స్ తీసుకోరు. వాళ్ళు సింగిల్స్ తీసుకోకపోతే ప్రెషర్ చాలా బిల్డ్ అవుతుంది. బౌండరీస్ తోనే కాదండి, వన్డే ఇంటర్నేషనల్స్, T20s బౌండరీస్ తోనే నడవు. అయితే వేణుగారు, ఈసారి భారత్ ఛాంపియన్స్ ట్రోఫీ కప్పు కొడుతుందంటారు? 100% ఛాన్సెస్ ఉన్నాయండి. బట్ కొద్దిగా మనకి అంతవరకు వెళ్ళిన తర్వాత కొద్దిగా లక్ ఫేవర్ చేయదు. దట్ కెన్ బి ద ఓన్లీ వరింగ్ ఫ్యాక్టర్. కానీ
ఈ టీం అయితే గెలవటం నేర్చేసుకుంది. వెనుగారు ఫీల్డింగ్ లో ఎలాంటి మార్పులు వస్తే బాగుంటుంది అంటారు? ఎందుకంటే కొన్ని క్యాచ్లు కూడా ఈరోజు మన ఆటగాళ్ళు కొంతమంది మిస్ చేసిన పరిస్థితి కూడా మనం చూసాం కొన్ని క్యాచెస్. అది మనం అంత వరి అవ్వాల్సిన అవసరం లేదు. ఓవరాల్ గా గెలుస్తున్నారు. బట్ ఏంటంటే కొద్దిగా వికెట్స్ కొద్దిగా ఈజీగా కోల్పోతున్నారు. అదొక పెద్ద ప్రాబ్లమ్. ఫీల్డింగ్ కొద్దిగా క్యాచెస్ అయితే డ్రాప్ చేసి ఈ మధ్యనే అవుతుందండి. లాస్ట్ ఐ థింక్ 6 months 8 months నుంచి క్యాచెస్ బాగానే డ్రాప్ చేస్తున్నారు, కానీ అంత వరి అవ్వాల్సిన అవసరం లేదు. ఐ థింక్ దిస్ ఇస్ అ వెరీ గుడ్ ఫీల్డింగ్ యూనిట్ అండి. బ్యాట్ ఫీల్డర్ ప్లేయర్ మన టీంలో. రైట్, థ్యాంక్ యూ వేణు గారు.